భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జలపాతాలు కొత్త అందాలు సంతరించుకున్నాయి. కుంటాల, పొచ్చర, గుండాల, ఉల్లిపిట్ట, చింతల, మాదార, మిట్టే వాటర్ ఫాల్స్ లో నీరు ఎగసిపడుతుంది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం జలపాతాల దగ్గరకు సందర్శకులను అనుమతించట్లేదు అధికారులు. వానల తగ్గుముఖం పట్టిన తర్వాత పర్యాటకుల సందడి మొదలు కాబోతుంది. పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది ప్రస్తుతం రక్షణ చర్యల్లో భాగంగా ఆంక్షలు విధించారు. ఆదిలాబాద్ జలపాతాలపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అందాలు రెట్టింపయ్యాయి. వాటర్ ఫాల్స్ సహజ సిద్ధంగా ఏర్పడ్డ వాటర్ ఫాల్స్లో నీరు అనేది పైనుంచి ఎగిసిపడుతుంది. దీన్ని చూడడానికి పర్యాటకులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు విజువల్స్. మనం ఇదంతా కూడా పొచ్చర జలపాతం లొకేషన్లో ఉన్నాం. పొచ్చర జలపాతానికి సంబంధించి కొంత ఆలస్యంగా వర్షాలు పడ్డప్పటికీ కూడా పైనుంచి ఎగువన కురుస్తున్న వర్షాలకి భారీగా వరద ప్రవాహం అనేది వస్తుంది. ఆ వరద ప్రవాహంతో పాటు దిగువకు వెళ్ళిన తర్వాత ఇక్కడ కుంటాల జలపాతం, తెలంగాణ నయగార వాటర్ ఫాల్స్గా పేరున్న కుంటాల జలపాతానికి కూడా నీటికి సంబంధించిన వరద అనేది ప్రారంభమైంది. అక్కడ కూడా పర్యాటకులకు సంబంధించిన కోలాహలం ప్రారంభమైన పరిస్థితి ఉంది. చూడొచ్చు కొంత ఆంక్షలు ఉంటాయి. ఈ వర్షాకాలం ప్రారంభంలో కొంత ప్రమాదాలు జరగకుండా పర్యాటకులు ఎవరు కూడా ఈ పరిసర ప్రాంతాల్లోకి రాకుండా కొంత పోలీసులు, ఫారెస్ట్ శాఖకు సంబంధించిన అధికారులు కొన్ని చర్యలు తీసుకుంటూ ఉంటారు. సో ఆ తర్వాత కొంత వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ ప్రాంతమంతా కూడా కొద్దిగా తడి మొత్తం పోయిన తర్వాత పర్యాటకుల్ని కొంత ఇక్కడికి ఆలోచిస్తారు. ఆ టైంలో కుటుంబ సభ్యులతో చాలామంది వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. పక్క రాష్ట్రాలతో పాటు పక్క జిల్లాల నుంచి చాలామంది పర్యాటకులు కుంటాల, పొచ్చర జలపాతాలు ప్రధానంగా ఇక్కడ అందాలను వీక్షించేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ చిన్న చిన్న పార్టీస్ లాంటివి కూడా జరుగుతాయి. ఇక్కడ వనభోజనాలు లాంటివి కూడా చేసుకొని చాలామంది ఇక్కడ ఈ ప్రాంతానికి తరచూ వస్తూ ఉంటారు. సో ఇక్కడ నుంచి మొదలు వాస్తవానికి ఒక 10-15 రోజుల ముందుగానే ఈ జలపాతాల్లోకి నీరు రావాలి. వర్షాకాలం ప్రారంభం అంటే దాదాపు నెలన్నర లేటుగా అయింది ఈసారి. అయినా కూడా ఇప్పటి నుంచి దాదాపు మళ్ళీ నవంబర్, డిసెంబర్ వరకు కూడా ఈ జలపాతాలకు సంబంధించిన అందాలనేటివి పర్యాటకుల్ని కనువిందు చేస్తూ ఉంటాయి. చూడొచ్చు పక్షులు, మిగతా అన్నీ కూడా ఇక్కడ చెట్లు ఏది చూసినా కూడా కళ్ళకి ఇంపుగా కళ్ళని ఆకట్టుకునే విధంగానే ఈ ప్రాంతం అంతా కూడా ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లా అంటేనే అందాల జిల్లాగా పేరుంటుంది. అడవుల జిల్లా, అందాల జిల్లా అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఇక్కడి ఈ జిల్లాకు సంబంధించిన పచ్చదనాన్ని కానీ, కొండలు, గుట్టలు, లోయలు, దాంతోపాటు ఈ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా చూసేందుకు చాలా ఇంట్రెస్ట్గా చాలా ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. సాధారణంగా 100-200 కిలోమీటర్ల పైనుంచి కూడా దూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. కనీస మౌలిక సదుపాయాలు లేవు. వాస్తవానికి ఈ వాటర్ ఫాల్స్ సంబంధించిన ఏరియాలో ఏటా పర్యాటకుల సంఖ్య పెరిగినప్పటికీ కూడా కనీస మౌలిక సదుపాయాలు లేక కొంత పర్యాటకులు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కొంత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వము కొంత నిధులు విడుదల చేసి ఈ ప్రాంతాన్ని కొంత టూరిజం సర్క్యూట్ కింద ఏర్పాటు చేస్తే మాత్రం కుంటాల, పొచ్చర వాటర్ ఫాల్స్, ఎందుకంటే హైవే రోడ్కి ఆనుకునే ఉంది, అత్యంత సమీపంలో ఉంటుంది. చాలా వేలాది వాహనాలు హైవే నుంచి వెళ్తూ ఉంటాయి. కాబట్టి కొంత టూరిజం సర్క్యూట్ని ఏర్పాటు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇక్కడ నిరుద్యోగ యువతకు కొంత ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది. స్థానికులకు కొంత ఇది ఇన్కమ్గా సోర్స్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని కొంత అభివృద్ధి చేయాలని చాలా ఏళ్ళుగా డిమాండ్ ఉన్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి కొత్త అందం సంతరించుకుందని చెప్పి చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.